వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో నిర్వహించిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మారిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బాగాన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ అంతులేని అవినీతి అక్రమాలతో మెగా డిఎస్సి జరగడం జరిగిందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడడం కూటమి ప్రభుత్వంకు అలవాటైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం గంగాధర్ నాయుడుతో పాటు రేగడిపల్లి అశోక్ రెడ్డి, మదన్ మోహన్, రామ్మోహన్ రెడ్డి, ప్రవీణ్, అశోక్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు, స్పోర్ట్స్ కోటాతో పాటు రెగ్యులర్గా జరిగిన ఎగ్జామ్స్లలో ఏ విధంగా జరిగాయి అని చెప్పేసి కొత్తగా స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి 3% పెంచడము, దాంట్లో డిఫరెంట్ గేమ్స్ రావడము, పేకాట లాంటివి ఇలాంటి గేమ్స్ పెట్టడము, దీనితో పాటు నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన అతనికి ఉద్యోగం ఇవ్వకపోవడము, ఈ మెరిట్ లిస్టు ఎక్కడే కానీ చూపించకపోవడము, ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేయడము, ఇలా ఒక 2-3 కారణాలు దీంట్లో అవకతవకలు జరిగాయి అని బలంగా నిరూపించబడుతుంది, బలంగా తెలియజేస్తున్నాం, కనబడుతోంది అందరికి, పబ్లిక్కి కూడా. కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ 4 రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీనితో పాటు 9,500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఇవ్వాలి, అవి తక్షణమే చెల్లించాలి అని చెప్పేసి, దాంతోపాటు నిరుద్యోగ భృతి ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క నిరుద్యోగికి ఈ 3 ఏళ్లలో 1,08,000 రూపాయలు బకాయి పడ్డాడు, అవి తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈరోజు దీక్ష చేయడం జరిగింది. వీటి మీద పలు విధాలుగా కూడా ఇప్పటికే ర్యాలీలు చేసినాము, కలెక్టర్లకు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాటికి నిరసనగానే ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మనకు క్లియర్గా తెలుస్తోంది ఏ విధంగా దీంట్లో ఇది లోకేష్ అసమర్థంగా విద్యాశాఖను నిర్వహించడం వల్లనే ఇవన్నీ కూడా అవకతవకలు జరుగుతున్నాయి. కేవలం స్వడబ్బా, పరస్పర డబ్బా తప్ప ఇంకా ఎటువంటివి జరగటం లేదు ఈ ప్రభుత్వంలో. నువ్వు సూపర్ అంటే నువ్వు సూపర్, నువ్వు అందంగా ఉన్నావు అంటే నువ్వు అందంగా ఉన్నావు. ఇక్కడ ప్రజలు ఏమైపోతున్నారు అనేది ఆలోచన లేకుండా పోయింది. అదే విధంగానే నడుస్తుంది. రోజు నెలకు 1-2-3 ఈవెంట్లు చేస్తాడు. 1వ తేదీ వచ్చేకల్లా చంద్రబాబు నాయుడు ఒక ఈవెంట్ చేస్తాడు. ఆ ఈవెంట్లో ఇద్దరి దగ్గర పోవడం, అంతా సూపర్గా ఉందని చెప్పడం, రావడం. కానీ ఇక్కడ కర్షకుడు, కార్మికుడు, విద్యార్థి లోకం, నిరుద్యోగులు మొత్తం అందరూ కూడా ఆగ్రహ జ్వాలతో ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. మీరు కన్నా రెస్పాండ్ కాకపోతే, మొన్న చూసాం ఢిల్లీలో, అలాంటి పరిణామాలే మళ్ళీ ప్రజలందరూ కూడా రోడ్లెక్కి మిమ్మల్ని దించే కాలం దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్
9398665676 మరియు 08626245167.